ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం భరంపురంలో 69 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లుగా ఆ గ్రామంలో ఏకగ్రీవంగానే సర్పంచ్లను ఎన్నుకున్నారు. ఈసారి మాత్రం పోలింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. బరిలో 2 సర్పంచ్ అభ్యర్థులు దిగారు. సర్పంచ్ ఎన్నికల్లో మొదటిసారిగా జనం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలోని పోలింగ్ శాతం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పుంజుకుంటుంది. మొదటి 2 గంటల్లో కొంత మందకొడిగా సాగిన ఈ మరో 2 గంటల్లో మాత్రం భారీగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని బరంపూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇది మోడల్ పోలింగ్ కేంద్రం. దీనికి సంబంధించి పోలీసు సెక్యూరిటీస్ అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 120 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 494లో 45 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో 120 జీపీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, కోటపల్లి, అదేవిధంగా భీమారం, మందమరికి సంబంధించి జైపూర్ మండలాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 9 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ 20 లోపు నమోదైతే ఇప్పుడు 50 వరకు సుమారుగా అయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా పోలింగ్ పర్సంటేజ్ సంబంధించి ఇంకా వివరాలు కాస్త రావాల్సి ఉంది. ఇటు నిర్మల్ జిల్లాలోని బాసర అదేవిధంగా ముదోల్, బైన్సాతో పాటు పలు మండలాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. పలు మండలాల గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయా పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు పోటీని ఏదైతే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే తమ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలవాలనే, మద్దతుదారులే గెలవాలని వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చివరి దశ వరకు తీవ్రంగా కృషి చేశారు. కొంతమంది ప్రలోభాలు గురి చేస్తూ డబ్బులు, మద్యం పంచుతూ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్ జిల్లాలోని 2-3 ప్రాంతాల్లో అలా దొరికితే వాళ్ళపై కేసులు సైతం నమోదు చేశారు. ఇక తాజాగా చూసుకుంటే కొమరంభీం జిల్లాలోని రాస్పల్లిలో అభ్యర్థి తాను డబ్బులు పంచలేదు, తాను గెలవననే భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మంచిర్యాల జిల్లాలో సైతం పలు చోట్ల ప్రలోభాల పర్వం కొనసాగింది. అయితే విషయం పోలీసుల దృష్టికి రావడంతో వాళ్ళు కేసులు నమోదు సైతం చేయడం జరిగింది. ఇక మంచిర్యాల జిల్లాలోని 5 మండలాలు 102 జీపీలు ఎన్నికలు జరుగుతున్నా అందులో 4 ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. వాళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఏదైతే ఈ బరంపూర్ ఏదైతే ఉందో, ఈ బరంపూరు 15 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే గత 3 దఫాలుగా జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసారి సైతం ఈ జీపీని ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేశారు, కానీ ఏకగ్రీవం కాలేదు. 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఓటర్లు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది సైతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ప్రశాంతంగా ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV.